అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్య పట్టించుకునే వాళ్ళే కరువయ్యారా? ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే రాష్ట్రంలో ఏ మూల నుంచైనా ఎక్కడి నుంచైనా డిస్క్రిప్షన్లో ఉన్న ఆన్లైన్ గూగుల్ ఫామ్ ద్వారా మీ సమస్యను మాకు తెలియజేయండి. మీ సమస్యను ఒక్క ఫోన్ కాల్తో క్యూ న్యూస్ పరిష్కరిస్తుంది. మరిన్ని వివరాలకు 8490199929 నంబర్ను సంప్రదించండి. పబ్లిక్ వాయిస్, ఇది సామాన్యుడి ప్రశ్నాస్త్రం. సూర్యాపేట జిల్లాలో ముఖ్యంగా వైద్య శాఖ పరువు ప్రతిష్టలు మాత్రము రోజు రోజుకు దిగజారుతున్నాయని చెప్పవచ్చు. సూర్యాపేట జిల్లా ఏర్పడిన తర్వాత పదుల సంఖ్యలో కాదు, వందల సంఖ్యలో కూడా హాస్పిటల్, గల్లీకి 3 నుంచి 4 హాస్పిటల్ కాదు, పదుల సంఖ్యలో హాస్పిటల్ నిలిచాయి. సరి అయిన పత్రాలు లేకుండా, సరి అయిన అనుభవం లేకుండా, సరి అయిన వైద్యం రాక కూడా హాస్పిటల్ నిర్వహిస్తున్నట్టు కూడా ఇటీవలి కాలంలో తెలుస్తుంది. ముఖ్యంగా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు కావచ్చు, ఐఎంఏ వాళ్ళు సంయుక్తంగా కొన్ని హాస్పిటల్పై దాడులు నిర్వహించడం జరిగింది. అయితే ఈ దాడుల్లో ఐఎంఏ నిర్వహించిన దాడుల్లో మాత్రము విసుగుపోయే నిజాలు కూడా బయటపడుతున్నాయి. ఎందుకంటే కొంతమంది డాక్టర్లు అనుమతి లేకుండా కూడా వైద్యం చేస్తున్నారు, సరైన పత్రాలు లేకుండా కూడా వైద్యం నిర్వహిస్తున్నారు. అంతేకాదు సూర్యాపేట జిల్లా వైద్యాధికారి కోటాచలం మాత్రం పట్టినట్లు వ్యవహరిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా మనం చూస్తున్నాము, సూర్యాపేట జిల్లాలో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఏ నలుగురు కూర్చున్నా కూడా సూర్యాపేట వైద్య శాఖలో ఏం జరుగుతుంది, సూర్యాపేట పోలీసులు ఏం జరుగుతుందని కూడా మొత్తం మాట్లాడుకునే అవసరము వస్తుంది. ఎందుకంటే సూర్యాపేట పరిస్థితి మాత్రం రోజు రోజుకు దిగజారుతుందని చెప్పవచ్చు. దీన్ని మాత్రం జిల్లా కలెక్టర్ గారు ఇప్పుడే స్పందించడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికీ సూర్యాపేట జిల్లాలో వందల సంఖ్యలో ఉన్నటువంటి హాస్పిటల్ ఏదైతే ఉందో, ఈ హాస్పిటల్లో కొన్ని హాస్పిటల్కు అనుమతులు లేవు, అనుమతులు కూడా లేకుండానే వైద్యం చేస్తున్నారని కూడా బహిర్గతం అయ్యింది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు మనం చూస్తున్నాము, ఇది యాపిల్ స్కాన్. యాపిల్ స్కాన్ అనేది సూర్యాపేట జిల్లాలోనే ఒక ప్రఖ్యాతి చెందినటువంటి యాపిల్ స్కానింగ్ సెంటర్. అయితే ఈ యాపిల్ స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో సరి అయిన అనుభవం లేకపోతే చదివిన చదువుకు ఆయన నిర్వహించే వైద్యానికి సంబంధం లేదని కూడా బయటపడడంతో సూర్యాపేట జిల్లా కలెక్టర్ స్పందించి ఈ హాస్పిటల్ యొక్క పర్మిషన్ని రద్దు చేయడం జరిగింది. అంతేకాదు దీంతో పాటు కార్డియాలజీ ఎవరైతే షరతు కార్డియాలజీ ఉందో దాన్ని కూడా 2 హాస్పిటల్ మాత్రము కూడా పర్మిషన్ అనుమతులు రద్దు చేయడం జరిగింది. అంతేకాకుండా 15 హాస్పిటల్పై కూడా పెద్ద ఎత్తున కూడా ఇవాళ ఎవరైతే జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఒక హై లెవెల్ కమిటీ వేయడం జరిగింది. వాళ్ళు కూడా 15 హాస్పిటల్పై కూడా తనిఖీలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా హుజూర్నగర్, కోదాడలో 4, 11 మాత్రం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉన్నాయంటే ఎంత మేరకు ఈ హాస్పిటల్ నిర్వహణ నడుస్తుందో చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసినట్టయితే ఈ హాస్పిటల్ భారం మొత్తం కూడా పోలీసులపై పడ్డదని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ యొక్క యాపిల్ స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఇతను రక్షించే క్రమంలోనే సూర్యాపేట టౌన్ సిఐ కావచ్చు, లేకపోతే సూర్యాపేట డిఎస్పీ కావచ్చు, వాళ్ళ ఇద్దరికి కూడా ఇతని చేత మోసపోవడమా, లేకపోతే వాళ్ళు వీళ్ళని మోసం చేద్దామన్న తరుణంలో మాత్రము వీళ్ళు ఇద్దరిని టౌన్ సిఐని, సూర్యాపేట డిఎస్పీని మాత్రము ఏసీబీ అధికారులు పట్టుకోవడం జరిగింది. ఇది మొత్తం కూడా సూర్యాపేట జిల్లాలో చర్చనీయంగా అయింది. అంతేకాదు హుటాహుటిన ఎవరైతే టౌన్ సిఐ, సూర్యాపేట డిఎస్పీ ఏసీబీకి పట్టుబడ్డారో వెంటనే డీజీపీ ఆదేశాల మేరకు సూర్యాపేట ఎస్పీ నరసింహం గారు మాత్రం ఎమ్మటే 5 ఏళ్ల వరకు మించినటువంటి ఎవరైతే పోలీసు అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ నిన్న హుటాహుటిన సుమారు 64 మందిని కూడా బదిలీ చేయడం జరిగింది. అంతేకాదు ఇప్పటికి కూడా బదిలీ చేసిన తర్వాత కూడా ఇంకా కొంతమంది కూడా ఉన్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే మొత్తం ప్రక్షాళన అంటే సంవత్సరం, 2 సంవత్సరాల, 3 సంవత్సరాల వరకు బదిలీ చేస్తేనే బాగుంటుంది తప్ప 4 ఏళ్ళు, 5 ఏళ్ళు ఒకే స్థానంలో ఉండటం వల్ల కూడా వీళ్ళ పెద్ద ఎత్తున కూడా ఫ్రాడ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇదంతా కూడా మనం చూస్తున్నాం. వెనకట తప్పేదారి వ్యవస్థ ఉండే, తప్పేదారి వ్యవస్థ అంటే ఒక సిఐ దగ్గర కావచ్చు, ఒక ఎస్ఐ దగ్గర కావచ్చు, మామూలు వసూలు చేసేవారు ఉన్నారు. కానీ సూర్యాపేట జిల్లా విషయానికి వస్తే ఎక్కడ చూసినా రూపాయి లేనిదే పనిచేస్తలేరని కూడా పోలీసులు కావచ్చు, లేకపోతే అధికారులు కావచ్చు, రూపాయి ఉంటేనే పనిచేస్తున్నారని అపోహలు వస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, జిల్లా ఎస్పీ గారు కావచ్చు, వీళ్ళిద్దరికి కూడా ఎమ్మటే స్పందించి వైద్య శాఖకు సంబంధించినటువంటి ఎవరైతే కోటాచలం ఉన్నారో వాళ్ళపై కూడా ఎంక్వైరీ చేసే అవకాశం తెలుస్తుంది. అంతేకాదు సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి అనుమతులు లేకుండా హాస్పిటల్ ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళందరిపై కూడా కేసు పెట్టిన కూడా సిద్ధంగా ఉన్నారు. అంతేకాదు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా అసలు ఇలాంటి అవకతవక జరుగుతున్నా కూడా ఇప్పటివరకు కూడా జిల్లా కలెక్టర్ గారు ఎందుకు స్పందించలేదో కూడా ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకంటే జిఎంహెచ్ఓ గారు ఇప్పుడు కాదు, సూర్యాపేట జిల్లా ఏర్పడ్డ నాటి నుంచి
తర్వాత వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా పెద్ద ఎత్తున అవకతవకలు పాల్పడుతున్నారని కూడా ప్రజలు అనుకుంటున్నారు. అంతేకాదు ఇప్పుడు ఎవరైతే ఈ స్కానింగ్ సెంటర్ నిర్వాహకుడు ఉన్నారో ఈ నిర్వాహకుని వల్లే పెద్ద ఎత్తున కూడా మోసం జరిగేట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈయనని మేలు చేయబోయి ఇద్దరు పోలీసు అధికారులు కూడా ఇరుక్కున్నారంటే అసలు ఎంత బలంగా దీని మీద వాళ్ళు మాట్లాడుకున్నారో ఏం చేసుకున్నారో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈయన రక్షించేందుకు 25 లక్షల రూపాయలు మాట్లాడుకోగా 16 లక్షల రూపాయలకు వాళ్ళు డీల్ ఓకే చేసుకున్నారు. ఈ డీల్ ఓకే చేసుకునే క్రమంలో వీళ్ళు ఎవరైతే ఉన్నారో నిర్వాహకులతో కొంతమంది కలిసి పోలీసు అధికారులు ఎట్లయినా పట్టించాలనే ఉద్దేశంతోనే పెద్ద ఎత్తున కూడా వాళ్ళిద్దరిని కూడా ఏసీబీ అధికారులు పట్టించడం జరిగింది. ఏది ఏర్పడి కూడా ఇప్పుడు సూర్యాపేట జిల్లాలో ఎక్కడ చూసినా కూడా సూర్యాపేట సంబంధించిన పోలీసులు కావచ్చు, సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి హాస్పిటల్ పైన చర్చ జరుగుతుంది. ఇప్పటికైనా పేద ప్రజలు మాత్రం ఆరోగ్యం కోసం ప్రతి ఒక్క హాస్పిటల్కి వెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రాణం బాగుంటేనే ఎంతైనా సంపాదించుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో మాత్రము సూర్యాపేటలో ఉన్నటువంటి హాస్పిటల్ అంటే ఇండియన్ మెడికల్ వాళ్ళు చెప్పింది అంటే సుమారు 50 నుంచి 60 హాస్పిటల్కు సరైన అనుమతులు ఇవ్వని చెప్తున్నాం. కానీ ఇప్పటికీ 15 హాస్పిటల్ మీదే చర్యలు తీసుకుంటున్నారంటే ఇంకా మిగతా హాస్పిటల్ పరిస్థితి ఏంది? ఖచ్చితంగా మిగతా హాస్పిటల్ మీద కూడా జిల్లా కలెక్టర్ స్పందించి ఖచ్చితంగా ప్రతి ఒక్క హాస్పిటల్ కూడా ఏ హాస్పిటల్ అయితే అనుమానం వస్తుందో ఆ హాస్పిటల్ పై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. లేకపోతే పేద ప్రజలు మాత్రము చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పొచ్చు. అంతేకాదు సూర్యాపేట జిల్లాలో మెడికల్ కాలేజీ కూడా పడ్డది. మెడికల్ కాలేజీ పడ్డ తర్వాత కూడా కొంతమంది అక్కడ ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళు పోయినా కూడా సరైన వైద్యం అందించిన తరుణంలో బతుకు దేవుడు అంటూ ప్రైవేట్ హాస్పిటల్ బాధపడుతున్నారు. ప్రైవేట్ హాస్పిటల్ బాధపడితే మాత్రం ఇలాంటి స్కానింగ్ సెంటర్లకు అప్పచెప్పడంతో లక్షల రూపాయలు కూడా పోగొట్టుకుంటున్నారు. ఖచ్చితంగా పేదవాడు ఎవరైతే మెడికల్ కాలేజీ ఉన్నారో మెడికల్ కాలేజీలో అన్ని వసతులు ఉన్నా కూడా అక్కడ సరైన వైద్యం అందట్లేదని కూడా ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ స్పందించి సూర్యాపేట ఏరియా హాస్పిటల్ కావచ్చు, సూర్యాపేట మెడికల్ కాలేజ్ కావచ్చు వాటిపై కూడా సరైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ప్రతి పేదవాడికి ఆరోగ్యం కన్నా ముఖ్యం ఏది లేదు. వీళ్ళందరికీ కూడా ఇలాంటి చర్యలు చేపడితే మాత్రం బాగుంటుంది. లేకపోతే మాత్రం రాను తరుణంలో మాత్రం సూర్యాపేట జిల్లా ప్రతిష్ట మాత్రం ఇప్పుడు సూర్యాపేట జిల్లాలో కాదు ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చించుకోండి. ఎందుకంటే ఒక సూర్యాపేట జిల్లాలోనే మెడికల్ స్కానింగ్ సెంటర్ సంబంధించినటువంటి ఇష్యూ ఇది మొత్తం కూడా స్టేట్ ఇష్యూ కూడా అయింది. ఎందుకంటే ఇద్దరు ఆఫీసర్లు ఏసీబీకి పట్టుబడ్డారంటే అది ఎంతవరకు మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాదు సూర్యాపేట జిల్లాలో ఇప్పటి వరకు 10ల సంఖ్యలో కూడా అధికారులు ఏసీబీ డ్రాప్ అవుతున్నారంటే సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, సూర్యాపేట జిల్లా ఎస్పీ గారు ఇప్పటికైనా ఆయా శాఖలపై పట్టు సాధించి ఎవరు కూడా అవినీతికి పాల్పడకుండా ఉండాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారు. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు ఎస్ఈఓలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084.